అందరికీ నమస్కారం. 100 ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం మిథున రాశి వారికి రాబోతోంది. వీరి జాతకం ప్రకారం చూస్తే 2024లో 2 ప్రమాదాలు జరగబోతున్నాయి. అయితే మిథున రాశి వారి జీవితం మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఎంతో లోతైన వివరణ, అలాగే వీరికి సంబంధించినటువంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కూడా ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనక మిథున రాశి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 2024వ సంవత్సరంలో ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా సూర్యుడు మే 15వ తేదీ నుంచి సంచారం చేయబోతున్నాడు. ఇదే రాశిలో సుమారు నెల రోజుల పాటు సంచారం చేసి ఆ తరువాత 8వ స్థానంలో ఫిబ్రవరి వరకు 8వ పాదం గుండా ప్రయాణించనున్నాడు. మరోవైపు గురుడు ఈ రాశి నుంచి శుభస్థానంలో రవాణా చేయనున్నాడు. శని భగవానుడు, రాహువు, కేతువులు శుభస్థానాల నుంచి ప్రయాణించనున్నారు. మిథున రాశి వారి జీవితం ఆర్థిక పరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాలా సందర్భాలలో చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆర్థిక పరమైన విషయాలలో మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఆర్థిక స్థిరత్వం సాధించాలి అంటే ఖచ్చితంగా అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. మీరు అవసరమైన ఖర్చులు చేస్తే స్థిరమైన ఆదాయాలను ఖచ్చితంగా పొందుతారు. అయితే అది వెంటనే గణనీయంగా పెరగకపోవచ్చు. కాకపోతే మీకు ఉన్నటువంటి ఈ అదృష్టం కారణంగా మీకు ఎంతో మంచి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే గనుక మీకు మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు మంచి వనరులను వెతకాల్సి రావచ్చు. అంతేకాకుండా మీ ఆదాయ వనరుల కోసం కూడా మీ దగ్గరకే మంచి మంచి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఈ కాలంలో మిథున రాశి వారు పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎంతో అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అలాగే జాగ్రత్తగా ఉండి ఆ నిర్ణయాలను తీసుకుంటే మాత్రం మీకు అన్ని రకాలుగానూ కలిసొస్తుంది. మీ డబ్బును ఆదా చేయాలని కూడా గుర్తుంచుకోండి. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా అప్పులను తీర్చడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. ఇంకా కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మిథున రాశి వారి ఫ్యామిలీ అంతా కూడా స్థిరపడుతుంది. అంతేకాదు మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. మీరు కుటుంబ సభ్యులతో మంచి అవగాహనను కలిగి ఉంటారు. ఈ సమయంలో మీ బంధాలు ఎంతగానో మెరుగుపడతాయి. మీ ఇంట్లో కొత్త ఇంటి సభ్యులు చేరొచ్చు. వారి వల్ల మీకు మానసిక మద్దతు అనేది కలుగుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి సపోర్ట్ కలుగుతుంది. మీ కుటుంబ వాతావరణం మొత్తం ఆహ్లాదకరంగా మారుతుంది. ఇక విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారి నైపుణ్యాల విషయంలో ఇంకా నైపుణ్యాలను పెంచుకునేందుకు కూడా కొత్త కొత్త కోర్సులు, వర్క్షాప్లు, శిక్షణా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం అనేది జరుగుతుంది. విద్యార్థులు ప్రత్యేకంగా అధ్యయనాలపై ఎక్కువగా శ్రద్ధ పెడతారు. మీరు అన్ని కోర్సుల్లోనూ బాగా రాణించడం జరుగుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈ కాలంలో మీరు విదేశాలలో చదువుకునే అవకాశాలని కూడా పొందుకునేటటువంటి అవకాశాలు మీ ముందుంటాయి. ఇక మిథున రాశి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మంచి పురోగతి వస్తుంది. అందులో సందేహమే లేదు. ఎందుకంటే మిథున రాశి వారికి వారు ఇష్టపడినటువంటి రంగంలో ఉన్నట్లయితే వారికి కెరియర్ పరంగా అద్భుతమైనటువంటి పురోగతి ఉంటుంది. ముఖ్యంగా మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశాలని కూడా ఎంతగానో పొందుకుంటారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు దక్కించుకుంటారు. మీరు ఉద్యోగ స్థిరత్వాన్ని కూడా పొందడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో మీ కెరియర్లో కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మాత్రం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత మీరు ఆ విషయంలో ముందుకు వెళితే బాగుంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కెరియర్ పరంగా ఈ రాశి వారు ముఖ్యంగా కెరియర్ స్టార్టింగ్లోనే ఒక కీలక నిర్ణయం అనేది తీసుకుంటే వీరి భవిష్యత్తు బాగుంటుంది. ఆ విధంగా కాకుండా ఏదో వచ్చింది కదా అని ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం మీ భవిష్యత్తు బాగుండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు
మీ కెరియర్ విషయంలో మీరు అనుకున్నది మాత్రమే సాధించే విధంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ సమయంలో మెరుగైన ఫలితాలను సాధిస్తారు. అలాగే ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఖచ్చితంగా ఆరోగ్యకరమైన పోషకమైన ఆహారం తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అదేవిధంగా మీరు మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన సమయంగా కూడా పరిగణించవచ్చు. లేదంటే మీరు మానసికంగా ఇంకా కుంగిపోతారు. కాబట్టి మీరు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి మీ కుటుంబ సభ్యులను సంప్రదించి వారి దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోండి. అలా కాకుండా మీరు కొన్నిసార్లు చేసేటటువంటి పొరపాట్ల వల్ల మీ జీవితం కొంత నెగిటివిటీకి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. అలాగే ఈ సమయంలో మీరు సీజనల్ వ్యాధులకు గురవుతూ ఉంటారు. అయితే చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా మీరు రోజు యోగా వ్యాయామం చేయడం వల్ల మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇక మిథున రాశి వారిలో అవివాహితులు ఉన్నట్లయితే వివాహ ప్రతిపాదనను ఈ సమయంలో పొందుతారు. ఇంకా మీరు కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా కలుసుకుంటారు. మీరు సంబంధంలో కమ్యూనికేషన్ పరంగా సానుకూలమైన ఫలితాలను పొందుకుంటారు. దీంతో పాటుగా మీ వివాహ ప్రణాళికలో కొంత మేరకు ఆలస్యం కలుగుతుంది. ఈ సమయంలో చాలా ఓపికగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా విషయంలో ముందుకు వెళ్లాలన్నా, ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలన్నా ఖచ్చితంగా ఆ విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటుగా మీరు ఏదైనా అనుకున్న విషయంలో ఏదైనా సాధించాలి అన్నా, లేదంటే ఆర్థిక కార్యకలాపాలలో ముందుకు వెళ్లాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఏదైనా నూతన వస్తువు కొనుగోలు చేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచించుకొని ఈ వస్తువు మీద మనం ఎంత డిపెండబుల్ అవుతున్నాము అనే విషయాన్ని చూసుకొని ఆ విధంగా కొనుగోలు చేస్తే మీకు ఇంకా మీ కుటుంబ సభ్యులకు మేలు కలుగుతుంది. అలా కాకుండా కొన్ని కీలకమైన నిర్ణయాల వల్ల మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. దీంతో పాటుగా ఈ సమయంలో ఈ రాశి వారికి 2 ప్రమాదాలైతే ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి మీరు దూరంగా ఉండాలి అంటే ముఖ్యంగా ప్రయాణం చేసేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ముఖ్యంగా లాంగ్ జర్నీస్కి వెళ్ళడం కానీ, ఆర్థిక లావాదేవీల విషయంలో దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తే గనక మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవింగ్ చేయొద్దు. ఎందుకంటే మిథున రాశి వారికి సంబంధించి డ్రైవింగ్ విషయంలో కొన్ని కీలకమైన గ్రహస్థితులు మారబోతున్నాయి. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మిథున రాశి వారికి అద్భుతమైన అదృష్టవంతమైన కాలం కూడా ఇదే అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీ జీవితంలో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు. అది ఆర్థిక పరంగా అయినా, కుటుంబ పరంగా అయినా, ఇలా ఎన్నో విషయాలలో మీకు ఖచ్చితంగా అదృష్టం అనేది కలుగుతుంది. ఇక ఈ రాశి వారు ఖచ్చితంగా విష్ణుమూర్తిని పూజించాల్సి ఉంటుంది. కుదిరితే ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ప్రతికూలమైన ప్రభావాలను తగ్గించుకునేందుకు 10 ముఖాల రుద్రాక్షలను ధరించండి. మీకు ఖచ్చితంగా విజయం చేకూరుతుంది. అలాగే ప్రతికూలమైన ప్రభావాలన్నీ దూరమవుతాయి. దీంతో పాటుగా బుధవారం రోజున అలాగే ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించిన ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అనడంలో సందేహమే లేదు. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.